దేవుడి దయ వల్ల మనకేమీ కాలేదు. అది సరే కాని ఇంతకీ గుహ ఎవరిది? ఇంత చిన్న గుహ అంటే ఒక కుందేలుదా అయి ఉంటుంది. అప్పుడే సింహం గర్జించిన శబ్దం వినిపించింది. అరే, కష్టపడి పిచ్చుక నుండి తప్పించుకుంటే మనం సింహం చేతికి చిక్కామేంటి? ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. చోటు జింక లంబూ జింకకి చిన్న తమ్ముడు. ఒకరోజు పొద్దున్నే లంబూ జింక నిద్రలేచి చూస్తే అది ఒక్కటే గుహలో నిద్రపోతున్నట్టుగా దానికి అర్థమైంది. అరే, ఈ చోటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాత్రి నాతో పాటే పడుకున్నాడే. అప్పుడే దాని దృష్టి ఎదురుగా ఉన్న గోడపైన పడింది. అక్కడ ఏదో రాసి ఉంది. లంబూ అన్నా, నాకు రహస్యమైన ద్వీపాన్ని చూడాలనే ఉంది. మీరు రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అందుకే నేను ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయాను. కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తాను. అయ్యో దేవుడా, చోటు ఒంటరిగా ద్వీపానికి వెళ్ళిపోయాడా? లంబూ జింకకి దాని గురించి కంగారు మొదలైంది. అది ఒక్కొక్కటిగా జిరాఫీ, కుందేలు ఇంకా మోటు కోతిని జమ చేసింది. నువ్వు కంగారు పడుకు లంబూ జింక. మన నలుగురం కలిసి చోటు జింకని తీసుకొద్దాము, సరేనా? అన్నీ కలిసి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాయి. అక్కడ పడవలో కూర్చుని బయలుదేరాయి. చాలా సమయం ప్రయాణం చేసిన తరువాత వాటికి ఒక ద్వీపం కనిపించింది. అదిగో అక్కడ చూడు. బహుశా అదే అనుకుంటా రాసే ద్వీపం. అవి పడవని ఒడ్డున పెట్టి నేల మీద అడుగు పెట్టాయో లేదో ఇంతలోనే 2 ఏనుగులు వాటి వైపుకు వచ్చాయి. అరే, రెండు ఏనుగులు. ఇవి మన మీద దాడి చేయవు కదా? ఆ ఏనుగులు వాటి దగ్గరకు రాగానే అవి 4 కంగారు పడ్డాయి. అరే, ఈ ఏనుగులైతే నా అంతే ఉన్నాయి. మన అడవిలో ఏనుగు పిల్లలు కూడా వీటికంటే పెద్దగా ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా మీరు బయట నుంచి వచ్చుంటారు. ఎవరు వచ్చినా ఇదే ప్రశ్న అడుగుతారు, మేమింత చిన్నగా ఎందుకున్నాము అని. మేమికో విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇది ఒక రహస్య మాయా ద్వీపం. ఇందులో ఉన్న ఇంకో రహస్యం ఏంటంటే ఇక్కడ పెద్ద జీవులు చిన్నగా, అలాగే చిన్న జీవులు పెద్దగా అనిపిస్తాయి. అరే వా, చూస్తుంటే ఇక్కడ చాలా మజా వచ్చేలా ఉంది. పదండి, ముందుకు వెళ్దాం. అవి కాస్త ముందుకు వెళ్ళగానే వాటికి ఒక గుండ్రంగా ఉండే తెల్లటి రాయి కనిపించింది. అది చాలా పెద్దగా ఉంది. అరే, అలా చూడు, ఆ రాయి ఎంత పెద్దగా ఇంకా నున్నగా ఉందో. పదండి, దీని పైకి ఎక్కి చూద్దాము. అరే, అలా చేయకు. దాని పైనుండి పడ్డామంటే దెబ్బలు తగులుతాయి. జింక మాట పట్టించుకోకుండా మోటు కోతి ఇంకా కుందేలు ఆ రాయి పైకి ఎక్కాయి. కాని అవి దాని మధ్యలోకి చేరుకున్న వెంటనే ఆ రాయికి పగులు ఏర్పడింది. అరే, ఇదేదో వింతగా ఉంది. ఇంత పెద్ద రాయి అయి ఉండి ఇంత సున్నితంగా ఉందేంటి? దీనిపైన పగుళ్ళు కూడా వచ్చాయి. అప్పుడే వాటికి ఒక పెద్ద పిచ్చుక వాళ్ళ వైపుకి వస్తూ ఉన్నట్టు కనిపించింది. అయ్య బాబోయ్, ఇది రాయి కాదు, ఒక గుడ్డు. ఇది ఆ పిచ్చుక గుడ్డు. అందుకే అది మన వైపు కోపంగా వస్తుంది. మీరు తన గుడ్డు పగలు కొట్టడం తను చూసింది. త్వరగా కిందకి దిగండి. జింక మాట విని ఆ 2 వెంటనే గుడ్డు మీద నుంచి కిందకు దిగాయి. ఆ 4 అక్కడ్నుంచి పారిపోయాయి. కాని ఆ పిచ్చుక వాటి దగ్గరికి నేరుగా వాటి తలపైకి వచ్చింది. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పిచ్చుక! ఇది రాబందు కన్నా పెద్దగా ఉంది. నేనెప్పుడు అనుకోలేదు ఒక జిరాఫ్ అయ్యుండి ఒక పిచ్చుక నుండి తప్పించుకొని పారిపోతానని. చాలాసేపు పరిగెత్తిన తరువాత ఆ 4 ఒక గుహలోకి వెళ్ళాయి. దేవుడి దయ వల్ల మనకేమీ కాలేదు. అది సరే కాని ఇంతకీ గుహ ఎవరిది? ఇంత చిన్న గుహ అంటే ఒక కుందేలుదా అయి ఉంటుంది. అప్పుడే సింహం గర్జించిన శబ్దం వినిపించింది.
అరే, కష్టపడి పిచ్చుక నుండి తప్పించుకుంటే మనం సింహం చేతికి చిక్కామేంటి? ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. మీరున్నది సింహం గుహలోనే. అన్నీ ఆ శబ్దం వైపు చూశాయి. అక్కడ్నుండి ఒక సింహం వచ్చింది. కానీ ఇందులో భయపడ్డానికి ఏముందని? నేనేమైనా ప్రమాదకరమైన జంతువును కాదు కదా మిమ్మల్ని చంపి తినడానికి. సింహం వాటి ముందుకు రాగానే అవి ఏం చూశాయంటే సింహం కుందేలు కన్నా చిన్నగా ఉంది. అప్పుడు జిరాఫీ లంబూ జింక చెవిలో ఇలా అంది. మన అడవిలో అయితే అడవి పిల్లలు కూడా సింహం కన్నా పెద్దగా ఉంటాయి. బహుశా చిన్నప్పుడు వాళ్ళమ్మ కాంప్లైంట్ తాగిపించలేదనుకుంటా. మీరు చూడ్డానికి సామాన్యంగా ఉన్నారు. బహుశా మీరు వేరే ద్వీపం నుండి వచ్చారేమో. సింహమన్నా, మేము డ్రీమ్ ల్యాండ్ అడవి నుంచి మా తమ్ముడిని వెతకడానికి వచ్చాము. మీరు ఇక్కడ నాలాగే కనిపించే చోటు జింకను చూసారా? అవును, చీమ మహారాణి ఒక జింకని తన రాజభవనంలో అతిథిలా పెట్టుకుందని విన్నాను. తను నిన్ననే బయట నుండి వచ్చాడు. అంటే ఒక చీమ ఇక్కడ రానినా? అవును, మా ద్వీపంలో అన్నిటికన్నా పెద్ద జంతువు చీమనే. అందుకే తనే మాకు రాణి. చూస్తుంటే నాకిక్కడ పిచ్చి పట్టేలా ఉంది. మీరు మమ్మల్ని చీమరాణి దగ్గరికి తీసుకెళ్ళండి. తను చోటునేమైనా చేసిందేమో. వాడు అసలే అమాయకుడు. ఇంకా ఆ 4 ఆ చిన్న సింహంతో కలిసి ఒక రాజభవనానికి వెళ్ళాయి. అయ్యో దేవుడా, ఇంత పెద్ద భవనమా? ఇంత పెద్ద భవనం ఒక చీమ కంటే నమ్మబుద్ధి కావట్లేదు. అన్నీ కలిసి లోపలికి వెళ్ళాయి. అక్కడ అవి ఒక చీమ సింహాసనం మీద కూర్చుని ఉండడం చూశాయి. అలాగే కొన్ని జంతువులు దానికి సేవలు చేస్తున్నాయి. నా తమ్ముడు చోటు జింక నిన్నెక్కడికి వచ్చాడు. మేము తనని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. మీరు తనని మాతో పంపించండి. అవును, ఆ జింక మా దగ్గరే ఉంది. కానీ నువ్వు తనని నీతో తీసుకెళ్లలేవు. మీరలా ఎందుకు అంటున్నారు? మీరు తనని బంధించారా ఏంటి? మేము తనని ఎందుకు బంధిస్తాము? మేము తన ధైర్య సాహసాల గురించి విని తనని ఇక్కడ ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాము. ఏంటి, ధైర్య సాహసాల గురించి విన్నారా? అవును, ప్రస్తుతం మీరు తనని కలవచ్చు. తను మా అతిథి గృహంలో ఉన్నారు. ఆ 4 ఇప్పుడు ఒక గది లోపలికి వెళ్ళాయి. అక్కడ చోటు జింక కూర్చుని ఉంది. దాని చుట్టూ ఎన్నో రకాల తిండి పదార్థాలు అలాగే పళ్ళు కూడా ఉన్నాయి. అరే లంబు అన్న, మీరు వచ్చారా? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దాని తమ్ముడు క్షేమంగా ఉండడం చూసి లంబూ జింక సంతోషించింది. కాని దానికి కోపం కూడా వస్తుంది. నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలాగే ఈ జంతువులు నీకు ఇంత మర్యాద ఎందుకు చేస్తున్నారు? కాస్త నాకు చెప్తావా? చెబుతానన్నయ్య, నిజానికి నేను నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు చీమరాణి వాళ్ళ సైనికులిద్దరూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు నేను చీమరాణికి నా గురించి చెప్పాను. ఇక్కడ నన్ను ఎవరూ గుర్తుపట్టారు. అందుకే నేను నా గురించి కొన్ని అబద్ధాలు చెప్పాను. ఎలా అంటే మన అడవిలో అందరికన్నా ధైర్యవంతుడి బలమైన జంతువునని, అడవిలో జంతువులని నన్ను చూసి భయపడతాయని, ఇంకా మన అడవిని పెద్ద పెద్ద సమస్యల నుండి కాపాడానని. ఓ, నువ్వు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళు నమ్మి నీకు మర్యాద చేస్తున్నారన్నమాట. అవునన్నయ్య, ఇదంతా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే ఒకరోజు ఇక్కడ ఉండి నేను బయలుదేరదాం అనుకున్నాను. ఈరోజు ఉదయం నేను చీమరాణిని ఇక్కడ నుండి వెళ్ళడానికి అనుమతి అడిగితే అప్పుడు వీళ్ళు నా నుండి ఏం కోరుకుంటున్నారో తెలిసింది. ఈ మాట విని లంబూ జింక, జిరాఫీ, కుందేలు ఇంకా మోంటూ కోతి ఆలోచనలో పడ్డాయి. సరే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నీ నుంచి? చీమరాణి నాకు ఏం చెప్పిందంటే గత కొన్ని నెలలుగా 4 రోజులకు ఒకసారి ఈ ద్వీపానికి ఒక రాక్షసుడు వస్తాడంట. ఇంకా ప్రతిసారి ద్వీపంలో ఉన్న కొన్ని జంతువుల్ని చంపి తినేస్తాడంట. తనంటే వీళ్ళకి భయం. అందుకే వీళ్ళు కోరుకుంటున్నారు నేను ఆ రాక్షసుడిని చంపి వీళ్ళకి స్వేచ్ఛనివ్వాలని. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చంట. ఈ మాట విని వాటన్నింటికీ దిమ్మ తిరిగిపోయింది. ఒకవేళ ఇప్పుడు నేను నిజం చెబితే చీమరాణి నన్ను చంపేస్తుంది. అన్నయ్య, నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను తనతో ఎలా పోటీ పడగలను? ఈ మాట విని అన్ని ఆలోచనలో పడ్డాయి. ఆ రాక్షసుడు ఎవరు? అలాగే ఈ రహస్యమయ ద్వీపంలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? అవన్నీ కలిసి ఆ రాక్షసుణ్ణి అంతం చేయగలుగుతాయా?
లేదంటే అవి కూడా తనకి బలైపోతాయా? ఇది తెలుసుకోవాలంటే ఈ కథ యొక్క రెండో భాగం తప్పకుండా చూడండి. మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది. కానీ షేర్ఖాన్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు. అరే వా, ఎంత అద్భుతమైన పండు! ఇలాంటి ఒక పండుని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. ఈ రోజు చూశాను కదా, ఖచ్చితంగా దాన్ని తిని చూస్తాను. దాని రుచి ఎలా ఉందో తెలుసుకుంటాను. అరే, ఏం జరుగుతుంది? ఆ! 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 అడవిలో అంతటా గందరగోళం నెలకొంది. జంతువులన్నీ చాలా ఆందోళన చెందాయి. మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది. కానీ షేర్ఖాన్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు. కాబట్టి వీళ్ళు ఆ ద్వారం లోపలికి వెళ్ళి ఉంటారు. కానీ ఆ జంతువులన్నీ చాలా బాధ్యత గలవి. రాము ఏనుగు, చోటు జింక, మోటు కోతి, ఇంకా బగీరా అందరికీ కూడా రహస్యమయ ద్వారం గురించి తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు? ఈ రహస్యమయ ద్వారం ఏమిటి? రహస్యమయ ద్వారం పాళీ కోటలో ఉంది. ఆ ద్వారం వెనకాల ఏమీ కనిపించదు. కేవలం బంగారం కనిపిస్తుంది, ఇంకా కిరణాలు మెరుస్తాయి. ఈ రోజు వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు. మన యొక్క పెద్ద జంతువులు మాయమైన విషయం గోల్డీకి తెలిసిపోయింది. అది ఎప్పుడైనా తన సోదరుడు షేరుతో కలిసి మన మీద దాడి చేయవచ్చు. మీరు రెండు సింహాలతో ఎలా పోరాడతారు? ఒక రాజుగా ఉన్న నాకు ఓటమిని అంగీకరించడం శోభనివ్వదు. నేను వాటితో ఆఖరి శ్వాస వరకు పోరాడతా. అది విని మిట్టు చిలుక కూడా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ జంతువులని వెతుక్కుంటూ రహస్య ద్వారం వైపు వెళ్తుంది. పైనుంచి దానికి ఏం కనిపిస్తుందంటే, కాలు ఎలుగుబంటి గోల్డీ దగ్గర ఏమో మాట్లాడుతూ ఉంది. ఇదేంటి? ఈ కాలు ఎలుగుబంటి మన శత్రువైన గోల్డీతో ఏం మాట్లాడుతోంది? వెళ్ళి వింటాను. గోల్డీ మహారాజా, మీరు చెప్పినట్టుగానే అడవిలోని అన్ని పెద్ద జంతువులను ఎలాగోలా తిప్పలు పడి ఆ మాయాద్వారంలోకి పంపించేశాను. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. దాడి చేయడానికి మంచి సమయం. షేర్ఖాన్ మీ చేతిలో ఓడిపోతాడు. ఇక ఆ తర్వాత మా అడవిపై కూడా మీదే అధికారం. ఒకవేళ అలాగే అయితే నేను నిన్ను ఈ అడవికి మంత్రినిచ్చేస్తాను. అంటే దీని అర్థం కాలు గోల్డీతో కలిసి ఉందన్నమాట. ఈ రహస్యం గురించి వెంటనే షేర్ఖాన్కి తెలియజేయాలి. అప్పుడు మిట్టుకి వెనుక నుంచి ఎవరో మాట్లాడడం వినిపిస్తుంది. ఏం వింటున్నావు నాయనా? అది వెనుక తిరిగి చూస్తుంది. గోల్డీ అడవికి చెందిన ఒక గద్ద ఉంటుంది. గోల్డీ రాజా, ఈ మిట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటుంది వినేసింది. పట్టుకోదాన్ని. అది వినిన వెంటనే మిట్టు చాలా భయపడుతుంది మరియు అక్కడి నుంచి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. గద్ద తన వెనకాలే వెళ్తుంది. ఓ భగవంతుడా, నాకేదైనా దారి చూపించు, లేదంటే ఈ గద్ద చేతిలో చనిపోతాను. అప్పుడు అది మెరుస్తున్న ఒక బంగారపు తలుపుని చూస్తుంది. చూస్తుంటే ఇది ఆ రహస్యమయ ద్వారం అనుకుంటా. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీంట్లోకి వెళ్ళిపోతాను. అలా అంటూ తన రెక్కలని ఆపకుండా ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతుంది. అరే బా, వెళ్ళిపోయిందా? మళ్ళీ ఇంక ఎప్పటికీ తిరిగి రాదు.
అలా అనుకుంటూ అది గోల్డీ మరియు ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దాకా దానికి ఏమీ కనపడదు. ఇప్పుడు మిట్టు చూస్తున్నది ఒక అందమైన అడవి. దాని కళ్ళల్ని అదే నమ్మలేకపోతుంది. దాని ఎదురుగా ఒక జలపాతం ఉంది. చెట్లపై రంగురంగుల పువ్వులు పూసాయి. ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తుంది. తన యొక్క అడవిలో నుంచి మాయమైన జంతువులన్నీ వేరే వేరే పంజరంలో బంధించబడ్డాయి. 4 వైపు నీలిరంగు పక్షులున్నాయి. మరియు ఒక పక్షి సింహాసనం మీద కూర్చుంది. నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి వచ్చినందుకు పక్షిరాణి, ముందు మీరు ఈ విషయం చెప్పండి. మీరు ఈ నా మిత్రులందరినీ ఎందుకు బంధించి ఉంచారిక్కడ? వీళ్ళందర్లాగే నిన్ను కూడా నేనిప్పుడు బంధిస్తాను. అలా అంటూ అది మాయ చేస్తుంది. కాని ఆ మాయ మిట్టు మీద ఏ ఒక్క ప్రభావం చూపలేదు. ఏంటిది? ఇది ఎలా జరిగింది? నీ మీద నా మాయ ఎందుకు పని చేయట్లేదు? అలా అంటూ అది మళ్ళీ మాయ చేస్తుంది. కాని ఈసారి కూడా మిట్టు మీద తన మాయ పని చేయలేదు. ఏ ఒక్క జంతువు ఎలాంటి అత్యాశ లేకుండా ఇక్కడికి వస్తారో వారి మీద మాత్రమే నా మాయ పనిచేయదు. ఎలాంటి అత్యాశతో నువ్వు ఇక్కడికి రాలేదా? లేదు పక్షిరాణి, నా వెనకాల ఒక గ్రద్ద పడింది. నేను దాని నుంచి తప్పించుకునే క్రమంలో తొందరలో ఈ ద్వారంలో ప్రవేశించాను. దానికి అర్థం నువ్వు దయగలవాడివి. నా యొక్క బహుమతిని పొందే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా అంటూ చిడియారాణి మాయ చేస్తుంది. మాయారాణి చేతుల్లో ఉన్న మంత్రదండం లాంటి ఇంకో దండం చిలుక చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు పక్షిరాణి, కానీ నాకు ఈ సమయంలో ఈ దండం కంటే కూడా నా మిత్రుల అవసరం ఉంది. మా అడవి పైన దాడి జరగబోతోంది. నేను మా అడవి ఆక్రమణ గురి కాకుండా కాపాడాలి. సరే మిట్టు, కాని వీళ్ళు అతిహాస కారణంగానే ఇక్కడికొచ్చారు. వీళ్ళనెప్పటికీ వదలకూడదనుకున్నా, కాని ఇప్పుడు నువ్వు చెప్పినందుకు నేను వీళ్ళని వదిలేస్తున్నాను. అలా అంటూ పక్షిరాణి అక్కడున్న జంతువులన్నిటికీ విడుదలని ఇస్తుంది. ఇంతలో గోల్డీ అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు. గోల్డీ తన సహోదరుడైన షేర్తో కలిసి షేర్ఖాన్ ముందు నిలబడింది. షేర్ ఖాన్, నువ్వు ఓటమిని ఒప్పుకో. నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి. పైగా మేము 2 పులులం. నువ్వు ఒక్కడివే 2 పులులతో పోరాటం చేయలేవు. ఏం పర్వాలేదు, నేను కావాలంటే చనిపోతాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను. నేను ఇక్కడి రాజుని. రాజుగానే మరణిస్తా. అలా అంటూ షేర్ఖాన్ వారి మీదకి ఎగురుతుంది. ఇంతలోనే మిట్టు వేరే జంతువులన్నీ తీసుకుని అక్కడికొచ్చింది. ఆగండి షేర్ఖాన్, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒంటరి అనుకోకండి. కనపడకుండా పోయిన జంతువులన్నిటినీ మిట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి. గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. షేర్ఖాన్, అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమయ ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటే. ఇది గోల్డీతో చేతులు కలిపింది. అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నువ్వు ఒక సింహమై ఉండి 2 పులులతో పోరాడలేవు. ఓటమిని ఒప్పుకో, అదే మీ అందరికీ మంచిది. షేర్ఖాన్ ఒంటరివాడు కాదు. అలా అంటూ మిట్టు తన యొక్క దండంతో షేర్ఖాన్ పై మాయ చేస్తుంది. ఇప్పుడు షేర్ఖాన్ లాంటి ఇంకొక షేర్ఖాన్ ప్రత్యక్షమయ్యింది. ఓ, ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ 2 షేర్ఖాన్లు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి. చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ మరియు తన సహోదరుడు అలసిపోయాయి. ఓడిపోయాము అని అవి ఒప్పుకుంటాయి. మేము ఓటమి ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీతో పాటు ఈ వెధవ ఎలుకబంటిని కూడా తీసుకువెళ్ళండి. అది విని అది దాంతో పాటు కాలు ఎలుగుబంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి. షేర్ఖాన్ మరియు వేరే జంతువులన్నీ మిట్టుకి చాలా చాలా ధన్యవాదాలు తెలిపాయి. అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. మరియు మిట్టు చిలుక తన యొక్క మాయాశక్తితో జంతువులన్నిటికీ సహాయం చేస్తూ ఉంది. ఆ రహస్యమైన ద్వారం ఇంకా తెరిచే ఉంది.